గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంతకు మీరు స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఆ, భక్తురాలు. అయితే సాయిబాబా భక్తురాలుగా మారిపోవడానికి గల రీజన్ ఏంటి అసలు? మరి పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరికి కానీ మొదట వెంకటరమణ వచ్చే మాకు ఉమ్, ఏడుకొండలు వాడే ఏడుకొండల వాడే. అందరికీ ఆ, మధ్యలో వస్తున్న అన్ని దేవుళ్ళలాగా ఆయన వచ్చారు, నమ్మాము. ఉమ్, కొంత సేవ నాకు ఫలించింది, ఆయనకు సేవ చేసే భాగ్యం. ఉమ్, ఆయన లలబీ సాంగ్స్ అని పాట కచేరి, ఇక నేను పాడేది అదే కదా. ఆదినారాయణరావు గారు అని అంజలీదేవి గారి హస్బెండ్, ఉమ్, ఆయన చాలా బాగా చేస్తారు. ఓకే. ఆయన కూడా డివోటీ అక్కడ. ఉమ్, ఆయన చేసిన పాటలన్నీ నేను పాడాను. ఓకే. హిందీ సాంగ్స్ ఎక్కువగా పాడకపోవడానికి రీజన్ ఏంటంటారు? నేనేమి హిందీ సాంగ్సే పాడలేదు. అస్సలు? ఎందుకంటే లతా మంగేష్కర్ నాకు మానసిక గురువు అనుకున్నాను. ఆవిడ పాటలే పాడాను. ఓకే. ఇప్పుడు ఆవిడ కంటే ఎక్కువ అంటున్నారు నన్ను. ఆవిడ కంటే గొంతు కంటే మీ గొంతు ఇంకా బాగా ఉంటుంది. ఎవరే చెప్పినా నాకేమీ తెలియదండి. ఉమ్, అన్నిటికీ తల వంచి నమస్కారం అంతే. ఓకే. అంతకంటే పట్టించుకోనండి. ఉమ్, జ్ఞాపకం ఉండదు, ఇందులోంచి వచ్చి ఇందులోంచి వెళ్ళిపోతాయి. ఓకే. కానీ అంత తీరిక కూడా లేదు కదమ్మా, ఫుల్ బిజీగా ఉన్నారు కదా. అది అలా అలవాటు అయిపోయింది. ఓకే. సినిమా పాటలు ఇంట్లో కొంచెం అందరి దగ్గర ఉన్నవే కదా, తల్లిదండ్రులకి సినిమా పాటలు వద్దు అని. ఉమ్, అలాగే మా ఇంట్లో కూడా అయింది. నేను ఏకంగా ఈ సినిమాకే వచ్చేసాను. ఇందులోనే అంతే. ఎంతో ఉన్నత స్థాయి అయిన మరి హిమాలయ పర్వతాన్ని అంత ఎత్తు ఎదిగిపోయారు. చాలా హిందీ సింగర్ అయిన మొహమ్మద్ రఫీ గారితో కూడా ఒక తెలుగు సాంగ్ పాడారు కదా, చాలా నాకు నేడే. చాలా ఇష్టం అండి. ఆ, మహమ్మద్ రఫీ అంటే చాలా ఇష్టం. ఉమ్, ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది వాయిస్ లో. వాయిస్లో. ఇప్పుడు చిక్కీ గారు ఉన్నారు, ఆ, ఆవిడ వాయిస్లో ఒక మెలోడీ ఉంది. యా. ఆవిడ పాడినట్టు పాటలు ఎవరు పాడలేదంటే ఆ వైబ్రేషన్ ఆవిడ కొడుతున్నది అంతే. ఉమ్, ఏరువాక సాగాల మరి ఎవరు పాడతారండి? ఉమ్, పాడతా. ఏరువాక సాగాల అన్న చిన్న అంట. ఆ, ఆవిడ గొంతులో ఇంకోటి అనుకోండి, ఇది చప్పగా ఉంటుంది. అలాగా కొన్ని ఆ, కాంపిటీషన్లో పెట్టేస్తారు. సరే, అందరిది మనం వినాలండి. విని బాగుందమ్మా, వాళ్ళు ఇక్కడ వచ్చి పాడి మార్కులు తెచ్చుకొని ఇవాళ సినిమాలో పాడాలి అంటే చాలా టైం పడుతుందండి. ఉమ్, మామూలుగా గప్పన ఇచ్చారు. ఉమ్, పాత రోజుల్లో అంటే ఎవరు ఉండేవారు కాదు ఉమ్, పాడడానికి మా గొంతుకలు. ఉమ్, ఇది ఎక్కడ కని విని ఎరగని లాంటి గొంతుగా ఇక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. అది ఏమిటో నాకే తెలియదండి, నిజంగానండి. ఆ, అలాంటిది ఇచ్చి భగవంతుడు ఒక మంచి గొంతుక ఇచ్చి ప్రజలందరూ ఆ పాటకి మయమరిచి ప్రస్తుతం లాలి లాలి అనుకోండి. వటపత్ర అది సాయి ఎలా అంటారు. వటపత్ర సాయి ఎంత పాపులర్ అయిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర దాకా ఉమ్, అమెరికా దాకా పాకింది. అక్కడికి టూర్లు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ పాడారు కదా. అమెరికా గానీ, ఆస్ట్రేలియా గానీ, లండన్ గానీ అటు వెళ్ళినప్పుడు ఆ, బాగా పాడేవాళ్ళు కదా. ఎక్కువ అంటే ప్రేక్షకులు పాడించుకునేవాళ్ళు ఈ సాంగ్స్ అవును అవును, బాగా మీ దగ్గర నుంచి కూడా. ఓకే. వస్తూ ఉంటాయి, ఆ, జారిపోతుంటాయి. ఆ బిస్కెట్లు పాలు అంతే. ఆ, ఖానా కూడా చేసేదాన్ని కాదు. బిస్కెట్లు పాలు తాగడం మళ్ళీ పాట పాడడానికి వెళ్ళిపోవడం. బా. అంటే నేర్చుకుంటూ ఉంటాం. ఉమ్, రిహార్సల్స్ ఎక్కువ, ఉమ్, రిహార్సల్సే ఎక్కువ, రికార్డింగ్స్ తక్కువ. ఆ, ఈ టైం అంతా రిహార్సల్స్, ఉమ్, రాత్రి సాయంత్రం 7 నుంచి రికార్డింగ్లు. ఉమ్, అలా ఏవో ఉండేవి వాళ్ళకి మనకి. నాకు అంతగా జ్ఞాపకం లేదు. యా.
ఆ పల్లెటూరు కదా విజయనగరం అంటే అప్పుడు. ఉమ్. ఇప్పుడు టౌన్‌షిప్‌లా ఉంది. అడుగు పెట్టలేకపోతున్నాం ఇప్పుడు. వెళ్ళారా ఈ మధ్య ఏమన్నా? వెళ్ళానే. అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నా. వెళ్ళాను. ఆ, పౌర సన్మానం చేశారు నాకు. మహారాజు ఇది కదా! మీరు పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి కదా, అన్ని పాటలలో మీకు నచ్చిన పాట అంటే అన్ని చెప్తారు మీరు. కాకపోతే మనం అనుకోలేమండి. ఉమ్, మీకు ఏ పాట ఇష్టం అంటే, నీకే పాట ఇష్టం, నాకు ఈ పాట ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం అంటాం. చెప్పలేము. యా. ఫలానా పాట అప్పుడు కొంత 4 రోజులు పాడుకుంటుంటాం. ఉమ్, 5వ రోజు ఇంకో పాట సాధించి అది పాడుకుంటుంటాం. పాడుకుంటూ ఉంటాం. అంతే కదండి. పాట గాలిలో తేలే పాట. ఉమ్, పాట పాడమా కృష్ణ అది మాత్రం ఎప్పుడు మరిచిపోలేరు ఎవరును. ఉమ్. రాజేశ్వరరావు గారిది. ఆ, అవునమ్మా. ప్రతి వారు ఇంకా బాలు అయితే ఎంతలా పాడతాడో ఆ పాట పాపం. బా. చాలా ఒక మంచి మణిరత్నం మనం కోల్పోయామండి. ఉమ్, బాలు మిస్సింగ్ యా. చాలా కష్టమైపోయింది. కూడా పాడేవాడికి మంచి హెల్ప్గా ఉండేదండి. ఉమ్. ఆయనతో పాడడం అనేది కూడా అలాగే ఎంజాయ్ అతనితో చేశారు. పాడినప్పుడు నేను అతనికి గెంతులేసి నేను గెంతులేసి ఆ, రికార్డింగ్ రూమ్లో, స్టేజీల్లో కాదు. ఆ. స్టేజీల్లో ఎన్నైనా చేస్తాడు ఆయన. రికార్డింగ్ రూమ్లో అతను ఏదో అమ్మ దొంగ అంటే వాడికంటే ఎక్కువగా అమ్మ దొంగ అనేది ఇలా ఏదో పోటీలుగా పాడేవాళ్ళం. ఆహాహా. అప్పుడు అన్నీ అలా అప్పారావు అని మ్యూజిక్ డైరెక్టర్. ఉమ్, ఆ తరం అయిపోయింది, ఇంకో తరం వచ్చింది. అందులో అప్పారావు ఆయన్ని కొన్ని రోజులైంది. సుశీల్ గారు మీరు ఇదే పాడాలి అని. జనం ముందు స్టేజ్ మీద అది పాడబట్టాడే. వేసుకో బుల్లోడ ఇప్ప సరయి అని పాడబట్టాయి. అబ్బో మీరు పాడాలి, బాగుంటుంది, అసహ్యంగా ఉంటుంది. నేను పెద్ద ముత్తైదు అమ్మమ్మలాగా పాడేదాకా విడిచేవాడు కాదు. ఆ స్టేడియం అంతా గెంతులే. అని ఒక్కసారి అందుకున్నారంటే ఇంక అందరూ ఎగరటం ఎట్లే ఉంటది, ఆ జోష్ అలా ఉంటది. అంటే అందులో చిదిలో దూకేశారు అంతే మరి. అంటే అన్ని రకాల పాటలు పాడాలి కదా. ఏదో అలా ఆడుతూ పాడుతూ వచ్చేసాను. ఇప్పుడు వయసు వచ్చింది, పాట ఉంది, ఎవరు కూర్చొని ఎంతసేపు పాడతాం క్లాసికల్ లాగా. ఏంటంటే ఆ రోజుల్లో ఎన్నో పత్రికలలో కానీ రాసేవాళ్ళు కదా, అంటే ఊరికి గాలి వార్తల్లాగా మీకు జానకి గారికి ఒక పోటీ ఉంది, సో ఇద్దరు కూడా పాటలు పాడడంలో వీళ్ళిద్దరు ఒకరినొకరు పోటీ పడుతూ వెళ్తున్నారు మీరు అనుకుంటున్నారు. మాలో ఏమీ లేదు, అదే ఇద్దరు సరదాగా ఉంటాం. నేను ఒక ట్రస్ట్ పెట్టి జానక్కే ఇచ్చాను ఫస్ట్ అవార్డు. అవునమ్మా. సుశీల అవార్డు జానక్కే, నెంబర్ 1 ఆ పిల్లే. సుశీల పాడుతుంది కొన్ని పాటలు, ఎందుకంటే ఫ్యామిలీ టైపు అలాంటివన్నీ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు జానకి అని పిలిచగానే జానకి టైం కొన్ని ఉంటాయి, అలాంటి సుశీల చేసి పాడిద్దామని. సరే రండి రాను వేసుకో ఇప్పసారి ఇలాంటిది. ఈ సాంగ్స్ నాకు సుశీల్ గారే పాడాలి అనేది విజయలలిత. ఏదో ఒక వెరైటీ కోసం ట్రై చేస్తారు. ఓకే, అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.